800 ఏళ్ల చరిత్ర, అద్భుతమైన కాకతీయ శిల్పకళ, భక్తుల ఆరాధ్య దైవం. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో ఆ శివాలయం కుప్పలుగా మారిపోయింది. కాకతీయులు కేవలం రాజులు కాదు, వారు తెలుగు గర్వానికి ప్రతీకలు. వారు కట్టిన ప్రతి గుడి ఒక శిల్ప కళాశాల, ప్రతి స్తంభం ఒక చరిత్ర గ్రంథం, ప్రతి శిల్పం ఒక సంస్కృతి సందేశం. అటువంటి వారసత్వాన్ని రాత్రికి రాత్రే బుల్డోజర్లతో నేలమట్టం చేసిన ఘోర కలి ఇది. ఒక పక్క మోడీ ప్రభుత్వం కాశీ నుండి అయోధ్య వరకు హిందూ వైభవాన్ని పునరుద్ధరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చి అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ కాకతీయుల వారసత్వాన్ని కాలరాస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం 13వ శతాబ్దానికి చెందిన గణపతి దేవుడు కట్టించిన శివాలయాన్ని నామరూపాలు లేకుండా చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? మీ నియోజకవర్గానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇంత ఘోరం జరిగితే మీకు కనబడలేదా? జై శ్రీరామ్ అంటే పైసలు రాల్తాయా అని ఎగతాళి చేసిన మీ నోటికి 800 ఏళ్ల గుడి కూలుస్తుంటే మాట రావడం లేదా? రేవంత్ రెడ్డి పాలన మొఘల్ ఆక్రమదారుల పాలనను తలపిస్తోంది. ఆలయాలను ధ్వంసం చేసిన గజనీ, బాబర్, ఔరంగజేబుల వారసుల్లా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లిం లీగ్ 2.0లా మారిపోయిన కాంగ్రెస్ హిందువుల సెంటిమెంట్ ను కాలరాస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే ముత్యాలమ్మ గుడి నుంచి బార్కాస్ హనుమాన్ విగ్రహం వరకు ఏకంగా 12కు పైగా దాడులు జరిగాయి. తెలంగాణ గడ్డపై హిందూ ధర్మంపై జరుగుతున్న ఈ దాడిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహించదు. మీరు గుడిని కూల్చగలిగారు, కానీ మా నమ్మకాన్ని కాదు. మందిర్ వహీ బనాయేంగే.